హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తనుజ మండ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజ మండ స్పేస్. ముందుగా అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అదేనండి, మన తమ్ముళ్ళు చూశారు కదా, ఇవాల్టి మన వీడియో వచ్చేసి కృష్ణ జన్మాష్టమి వ్లాగ్. సో అందుకే అలా విష్ చేశాను. అండ్ చూసారు కదా ఎలా టర్న్ అవుట్ అయిందో, ఈ పిక్చర్స్ చూస్తేనే అర్థమైపోతుంది. కానీ మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసాము ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేయండి. సో ముందుగా అయితే నేను ఒక బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నాను. ఆరెంజ్ ఇంకా గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది, చాలా క్యూట్గా అనిపిస్తుందని ఆ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ అనమాట అది. సో దాన్ని పెట్టేసి మంచిగా 2 స్టూల్స్ పెట్టేసి అనమాట. ఒక స్టూల్, ఒక స్టడీ టేబుల్ అండ్ ఒక పీట పెట్టేసి దానికి ఒక చున్నీ, ఎల్లో అండ్ ఆరెంజ్ ఎప్పుడైనా కలర్ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ కదా. సో అది పెట్టేసి మంచిగా దానిపైననే డెకరేషన్ చేసేస్తున్నాము. ఇక్కడైతే మేము చామంతి పూ రేకల్ని ఇంకా గులాబీ రేకల్ని చల్లేసి మంచిగా డెకరేట్ చేసాము. అండ్ ఆబ్వియస్లీ మామిడాకులు లేనిదే మనకి ఏ ఫెస్టివల్ అవ్వదు. సో మామిడాకుల్ని కూడా పెట్టేశాను. ఏదైతే నేను మంచిగా డిఐవై లాగా పక్క నుంచి ఒక వాటర్ బాటిల్లో పెట్టి కట్టాను అనమాట, పడుకోకుండా. అండ్ వాటర్ పెట్టాను కొంచెం ఫ్రెష్గా ఉంటుందనేసి. అండ్ వెనకాల కొంచెం లీవ్స్ కూడా తెచ్చామన్నమాట. కలర్ కాంబినేషన్ బాగుంది, గ్రీన్ అండ్ ఆరెంజ్లో మన బ్యాక్ డ్రాప్కి అది బాగా సెట్ అవుతుందనేసి. అండ్ ఇక్కడైతే నేను వెనకాల రోజ్ ఫ్లవర్స్ని కూడా సర్దేస్తున్నాను. సో ముందైతే ఇక్కడ ఒక మామిడి ఆకులతో హ్యాంగర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో అని చూపిస్తుంది కదా, తనే నా ఫ్రెండ్ సంజన. అండ్ ఇక్కడైతే వచ్చింది కదా, తను ఇప్పుడు హ్యాంగర్స్ని అటాచ్ చేస్తుంది వెనకాల బ్యాక్ డ్రాప్కి. తనే జ్యోతి, మన డిఐవై వీడియోలో కూడా తను హెల్ప్ చేసింది అనమాట. సో ఆ చేతులు కనిపించాయి కదా, తనదే అనమాట. సో మేము ముగ్గురం ఉంటే చాలు మాకు, అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చేసేస్తాము పనులు. సో ఇప్పుడు ఆ డెకరేషన్ కూడా మేము ముగ్గురమే అలా కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ అలా కంప్లీట్ చేసేసాము ఫాస్ట్గా. అండ్ దాన్ని ఇక్కడ ఉయ్యాలకు వచ్చేసి మేము తులసి మాలను కూడా పెడుతున్నాము. ఎందుకంటే కృష్ణుడికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదండి. సో అది లేకపోతే ఎలా మరి, అందుకనే అది కూడా తీసుకొచ్చేసాము. దాన్ని మంచిగా ఉయ్యాలకు కట్టేసి మంచిగా కొన్ని ఫ్లవర్స్తో అలా అలా డెకరేట్ చేసాము అనమాట. మేము ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో మీరు తప్పకుండా కమెంట్స్లో చెప్పాలి. ఎందుకంటే చాలా కష్టపడి చేసాం కదా, కష్టపడి ఇష్టంతో చేసుకున్నాము. సో అలా మంచిగా మీరు కూడా ఒక పాజిటివ్ కమెంట్ పెడితే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన చిన్న కృష్ణయ్యకి డ్రెస్ వేసేస్తున్నాము. పింక్ కలర్ డ్రెస్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఇలా మంచిగా వైట్ ఉయ్యాల కదా. సో మేము ముందుగానే కొనేటప్పుడు అనుకున్నాం ఇలా వైట్ ఉయ్యాల ఉంది కాబట్టి మంచిగా అవుట్ఫిట్ పింక్ ఇలా అంటే ఇలా చూసిన కలర్స్లో ఇలా పింక్ మంచిగా అనిపించింది. సో పింక్ అవుట్ఫిట్ వేసేసి జ్యువెలరీ కూడా తీసుకున్నాను అనమాట. దానికి ఆపోజిట్లో కాంట్రాస్ట్లో ఉండాలనేసి నేను గ్రీన్లో తీసుకున్నాను. మంచిగా అవి కూడా వేసేసి అలా చూస్తే ఎంత ముద్దుగా ఉన్నారో కృష్ణుడు, మన దిశ తగిలేలా ఉంది. అండ్ ఈ కృష్ణయ్యకి కూడా మంచిగా పూలమాల వేసేసి డెకరేట్ చేసి పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ రోజ్ పెటల్స్తో వచ్చేసి స్తంభానికి మంచిగా వేస్తున్నాము. మరీ ప్లెయిన్గా కాకుండా అలానే హెవీగా కాకుండా ఉండాలి కదా, సింపుల్గా బ్యూటిఫుల్గా కనిపించాలి అనేసి ఇలా వేసాము. నేనైతే ఉయ్యాల ఏదైతే ఊగుతుందో దానికి కూడా మంచిగా రోజ్ పెటల్స్ అంటించాను అనమాట. సో హెవీగా ఉండదు కానీ చూడడానికి చాలా కనుల విందుగా అనిపించాలి కదా, మంచిగా సూతింగ్గా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపించాలనేసి ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఎలా అనిపించింది మీకు? ఇలా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే ఫ్రెండ్స్ కాదు, దే ఆర్ లైక్ అ ఫ్యామిలీ అని అంటాం కదా, అలా అనమాట వీళ్ళు. సో నా ఏదైనా ఇలా మేజర్ ఈవెంట్స్ ఉన్నా, నా లైఫ్లో ఏమైనా ఉన్నా వీళ్ళు తప్పకుండా కనిపిస్తూ ఉంటారు. సో అలా మనం ఉయ్యాలని ప్లేస్ చేసేసి మంచిగా కృష్ణని కూడా ప్లేస్ చేసేసి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడడానికి. మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మన గోపికని కూడా పెట్టేసాం. డిఐవై వీడియోలో చూసారు కదా ఎలా చేసామో, చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి, ట్యాగ్ చేస్తాను నేను వీడియోని. అండ్ ఆ గోపికల్ని పెట్టేసి మంచిగా డెకరేట్ చేసేస్తున్నాం ఇంకా మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టిన ఐటమ్స్తో. సో ఆ గోపికలకి చీర ఎలా కట్టాము లేకపోతే ఏంటి అంటే నాకు కమెంట్ చేయండి, నేను చూపిస్తాను. నా దగ్గర టాయ్స్ ఉంటే చేశాను, మొత్తం డిఐవై వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా టర్న్ అవుట్ అయిందనమాట. చాలా బాగా టర్న్ అవుట్ అయింది కదండి. నాకు కమెంట్ చేయండి ఎలా టర్న్ అవుట్ అయింది ఏంటి అని. అండ్ దెన్ మన పూజ స్టార్ట్ అయిపోయింది. సో ముందుగా అయితే మనం దీపారాధన చేసేస్తున్నాం ఇక్కడ మేము. మీరందరూ ఎలా జరుపుకున్నారు మీ కృష్ణ జన్మాష్టమి పూజని మీరు కమెంట్స్లో చెప్పండి, ఎలా అనిపించింది, లైక్ మీరు ఎలా చేసుకున్నారు అని. సో ఇక్కడైతే దీపారాధన చేసేసుకొని మంచిగా దండం పెట్టేసుకుంటున్నాము. తెలిసిందే కదండి దీపారాధన తర్వాత అగరబత్తి ఇచ్చేస్తాము, మంచిగా నైవేద్యం చేసేస్తాము. తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి హ్యాపీగా అలా కొంచెం సేపు
మనకు నచ్చిన పాటని లేకపోతే ఏదన్నా చేసుకుంటాం కదా, సో అదే ప్రాసెస్ అండి, అలాగే చేసాము మేమైతే. మాకు తెలిసింది ఇదే. ఇంకేదైనా తెలియంది ఉంటే కనుక కమెంట్స్లో చెప్పండి. సో మాకు తెలిసినంత వరకు అయితే మేము చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతైనా పూజ చేసుకుంటే ఆ వైబే వేరు కదండి. మాకు అలాగే అనిపించింది, చాలా హ్యాపీగా. మీరు చేసుకునేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్స్లో చెప్పండి నాకు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. కృష్ణుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మంచిగా మన కృష్ణుడికి మీరు ఏదైనా కోరికలు ఉంటే కనుక చెప్పేసుకోండి. మీ కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుంటాను కృష్ణుడికి. అండ్ ఇప్పుడైతే మేము ఒక మంచి హారతి పాట పాడాము, మీరు కూడా వినేయండి. వినేసి ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్స్లో. ఓకే. సో ఎలా అనిపించిందండి పాట? మాకైతే చాలా బాగా అనిపించింది. మనం అలా వచ్చిన పాట ఒకటి పాడుకొని హ్యాపీగా దండం పెట్టుకొని అలా ప్లెజెంట్గా కూర్చొని అలా కృష్ణయ్యని చూస్తూ ఉంటే మనసులోని బాధలన్నీ అలా ఎగిరిపోతాయి కదండి. సో మేమైతే ఇక్కడ మంచిగా ఉయ్యాలని అలా ఊపుతూ నేను తయారు చేసిన విఘ్నకరని అలా చూపిస్తూ చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డే కాదు, నాకు ఇప్పుడు వీడియో చూస్తుంటే కూడా అదే ఫీలింగ్ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మాకు వచ్చేసింది దండం పెట్టుకోవడానికి. ఎంతైనా ఏదైనా మేము ముగ్గురం కలిసి చేస్తుంటామండి. అందుకే ముందు వీడియోలో చూసారు కదా, మేము ముగ్గురమే కనిపించాము. మేము సింగిల్గా ఏమీ చేయలేదు. ఎందుకు అలా అలవాటు అయిపోయిందండి మాకు. మేము ముగ్గురం ఉంటే కనుక ముగ్గురం కలిసే చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నగారు అండ్ మా అమ్మగారు. అఫ్కోర్స్ నేను పిలిచేటప్పుడు అమ్మ డాడీ అని పిలుస్తూ ఉంటాను. జస్ట్ పరిచయం చేస్తున్నాను కాబట్టి అలా ఫార్మాలిటీకి. సో ఇవాళతో మా ఫ్యామిలీ మొత్తం మీకు తెలిసిపోయింది మంచిగా. ఇంకా అప్కమింగ్ బ్లాగ్స్లో సో మేము కనిపించినట్టు కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే నేను వేసిన ముగ్గు అనమాట, కృష్ణాష్టమికి వేసిన ముగ్గు. భలేగా ఉంది కదండి, కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మన ఫైనల్ వీడియో మీకు చూపించడం కోసం తీసామన్నమాట. అంతా అయిపోయాక చాలా బాగుంది కదండి. డెకరేషన్ ఎలా అనిపించిందో కనుక ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పాల్సిందేనండి చూసిన వాళ్ళు ప్లీజ్. ఎందుకంటే మీ ఆ ఒక కమెంట్ చూస్తే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో దట్ మంచిగా మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ టైం ఏదైనా చేయాలి అంటే కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ చూసారు కదా మన కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నారు. మీకు కూడా అలా అనిపించిందా? క్యూట్గా అనిపించిందా లేదా చెప్పండి కమెంట్స్లో. సో అదండి ఇవాళ మన వీడియో. ఎలా అనిపించింది? నచ్చితే మంచిగా ఒక లైక్, కమెంట్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. వీడియో నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేయండి. కాస్త నాకు మోటివేషన్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టడానికి. ఓకే, సీ యూ ఆల్, బాయ్.